సంక్రాంతి. సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గాలిపటాలు కదా. కానీ గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఒక కమనీయమైన దృశ్యం. రైతన్నలు పండిన పంటను ఇంటికి తెచ్చుకునే ఆనందపు వేళ. పండుగ ఇంకా నెల రోజులు ఉంది అనగానే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి వాటిలో రంగులు అద్ది గోమయంతో చేసిన గొబ్బిళ్లను పసుపు కుంకుమ పూలతో అలంకరించి ముగ్గుల మధ్యలో అమర్చి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బిపాటలు పాడతారు. చివరకు అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి అందరికీ పంచుతారు. మర్నాడు గొబ్బెమ్మలను గోడకు కొట్టి పిడకలుగా మారుస్తారు. ప్రతి ఇంటికి మామిడాకులు బంతిపూల తోరణాలు సన్నాయి మేళంతో గంగిరెద్దుల వాళ్ళు హరిదాసులు హరినామ సంకీర్తనలతో ప్రతి ఇల్లు ప్రతి ఊరు సంక్రాంతి శోభను సంతరించుకుంటుంది. ఈ పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజున భోగి, రెండవ రోజున మకర సంక్రాంతి, మూడవ రోజున కనుమ, 4వ రోజున ముక్కనుమగా జరుపుకుంటారు. ధనుర్మాసంలో చివరి రోజు భోగి. గోదాదేవి శ్రీరంగనాథుడిని వివాహమాడిన రోజు. ఇంద్రుడికి ప్రీతికరమైన రోజు కూడాను. అందుకే గోదాదేవి శ్రీరంగనాథ స్వామితో పాటు ఇంద్రుడిని కూడా పూజించాలి. ఈ రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయాలి. భోగి మంటల్లో ఇంట్లోని పాత పనికిరాని వస్తువులు వేసి వాటికి స్వస్తి చెప్పి కొత్త వస్తువులని అమర్చుకుంటారు. నెల్లాళ్లుగా భద్రపరిచిన పిడకలను భోగి రోజున భోగి మంటల్లో వేసేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం లోపు 1 నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్లలకు హారతిచ్చి తల్లి మిగిలిన పెద్దవారందరూ రేగిపళ్ళు పూరేకులు చిల్లర నాణాలు కలిపి వారి తలపై పోస్తారు. దీనినే భోగి పండ్లు పోయటం అంటారు. ఈ వేడుకకు బంధువులను చుట్టుపక్కన వారందరినీ పేరంటానికి పిలుస్తారు. దీనివల్ల శ్రీమన్నారాయణుడి శుభదృష్టి వారిపై ప్రసరించి ఆయురారోగ్యాలు అభివృద్ధి కలుగుతుంది. ఆడపిల్లల చేత బొమ్మల కొలువు పెట్టిస్తారు. భోగి పేరెంటాలు బొమ్మల కొలువు పేరెంటాలతో ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రెండవ రోజు మకర సంక్రాంతి. ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భం కనుక మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం. మకర సంక్రాంతి సందర్భంగా సంక్రమణ స్నానం చేయటం, ఇష్టదేవతా పూజలు చేసి మరణించిన తమ పూర్వీకులకు తర్పణాలు వదలటం మొదలైనవి ఆచరిస్తారు. ఈరోజు కొత్త బియ్యంతో పొంగలి వండి సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. నువ్వుల లడ్డూ తినటం తప్పనిసరి. అరిసెలు అప్పాలు వంటి పిండి వంటలు దేవునికి నైవేద్యం పెడతారు. ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. కొత్తగా వివాహమైన ఆడపిల్లలను అల్లుళ్లను పండుగకు పిలిచి బట్టలు పెట్టి తమ ప్రేమను ఆప్యాయతను చాటుకుంటారు. ఈ పండుగ నాడు కోడి పందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. అధిక మొత్తంలో పందేలు కాయటం ఆనవాయితీగా వస్తోంది. పిల్లలు పెద్దలు అంతా కలిసి సాయంత్రం వరకు గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొడుతూ హాయిగా ఆనందిస్తారు. కనుమ ముఖ్యంగా పశువుల పండగ. పొలం దున్నటం నుంచి పంటలు బస్తాలకి ఎక్కించి నగదును రైతన్నకు ఇప్పించేంత వరకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు పండుగ. ఏ పనులకు వాటిని వాడుకోకుండా పండుగ 4 రోజులు విశ్రాంతినిస్తారు. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజున మినువులు తినడం తప్పనిసరి, అంటే గారెలు తినాలి. ఈ రోజున ప్రయాణాలు చేయటం అశుభంగా భావిస్తారు. కనుమ నాడు కాకైనా కదలదు అని సామెత కూడా ఉంది. అందుకని ఈ రోజున ఎవరూ తిరుగు ప్రయాణాలు పెట్టుకోరు. మరి ఇంతటి సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన ఈ 3 రోజుల పండుగను మనందరం కూడా తప్పకుండా చేసుకుని ఆనందిద్దామా? సరేనా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.